హలో వీవర్స్ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. స్పిరిచువల్ హోమియోపతి హైదరాబాద్. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్‌ని అండి. ఈరోజు ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నామండి. అదేంటంటే ఈ సెక్షువల్ పెర్ఫార్మన్స్ టైంలో మీ పార్ట్నర్ రియాక్షన్ ఎలా ఉంటది? ఆ రియాక్షన్ వల్ల ఎలా మీకు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ గానీ వచ్చే అవకాశాలుంటే, ప్లస్ దాంతో పాటు మీ పార్ట్నర్ రియాక్షన్ ఇంప్రూవ్ అయితే, ఎలా మీ అంగస్తంభన గూడా ఇంప్రూవ్ చేయవచ్చు. దాంతో పాటు శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ గూడా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో, మీకు తెలిసే ఉంటది. ఏంటి ఈ లైంగిక క్రియ అనేది ఒక అబ్బాయి, అమ్మాయి మధ్యలో ఒక మంచి కెమిస్ట్రీ ఉంది. మంచి బాండింగ్ ఉందనుకోండి. అలా మంచి బాండింగు, మంచి కెమిస్ట్రీ ఉంటేనే మీ సెక్షువల్ లైఫ్ అనేది బావుంటది. అలాగే ఒక కపుల్స్ ఉంటారు. హస్బెండ్, వైఫ్ ఉంటారు. లేదా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళ రిలేషన్‌షిప్ మంచిగుండాలి. వాళ్ళ బాండింగ్ మంచిగుండాలి అంటే వాళ్ళ సెక్షువల్ లైఫ్ అనేది మంచిగా ఉంటేనే హస్బెండ్, వైఫ్ కానీ కపుల్ ఈ రిలేషన్‌షిప్ అనేది మంచిగా ఉంటది. నేను చాలా పేషెంట్‌లో చూస్తుంటాను. వాళ్ళు ఆహ్, ఇంత ఎంత ఆహ్, కి లవింగ్ ఉంటారు. ఎంత బాండింగ్ ఉంటది. అంత వాళ్ళ సెక్షువల్ లైఫ్ అనేది బావుంటది. కానీ ఏ కపుల్స్ బాగా గొడవ పడుతుంటారు. బాగా చిన్న చిన్న దానికి చికాకు పడుతుంటారు. ఆ! ఇలాంటి వాళ్ళు వాళ్ళ సెక్షువల్ లైఫ్ అనేది సరిగా ఉండదు. ప్లస్ ఇంకోటి ఎప్పుడైనా మీ పార్ట్నర్‌కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హస్బెండ్‌కి ఒక ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ ఉంది. అంటే అంగస్తంభనం ప్రాబ్లమ్ ఉందనుకోండి. అంగస్తంభనం ప్రాబ్లమ్ ఉన్నప్పుడు సో, ప్రతిసారి ఇన్వాల్వ్ అయినప్పుడల్లా మీ పార్ట్నర్, మీ హస్బెండ్ ఫెయిల్యూర్ అయితున్నాడు. ఆయన సరిగ్గా చేయలేకపోతున్నాడు. సో, అలా అయినప్పుడల్లా మీరు ప్రతిసారి మీరు ఏమంటున్నారు? ఏదో ఒకటి అంటున్నారు. "నీ వల్ల కాదు. నువ్వు అసలు మొగుడవ్వడానికే వేస్టు. అసలు వేరే వాళ్ళు ఏమేమో చేస్తారు. వీడియోలో ఏమేమో చేస్తారు. అరగంట చేస్తారు. గంటలు చేస్తారు. కానీ నువ్వు దేనికి పనికి రావు. నువ్వు 2 నిమిషాల్లో అయిపోతున్నావు. నువ్వు నాకు సాటిస్ఫై చేయలేకపోతున్నావు." ఇలాంటి మాటలు మీరు అంటారనుకోండి. అప్పుడేమవుతదంటే ఆటోమేటిక్‌గా మీ హస్బెండ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటది. సో, హస్బెండ్ కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నప్పుడు ఏమవుతది, న్యాచురల్‌గా ఆయన మైండ్‌లో ఏమవుతదంటే ఒకటి డెవలప్ అయిపోతది. అరే! నేను దీనికి పనికిరాను. నాకసలు ఎరెక్షన్ సరిగా లేదు. నా అంగం సైజ్ చిన్నగుంది. నేను నా వైఫ్‌కి సాటిస్ఫై చేయలేను అని ఒక మైండ్‌లో ఉండిపోయిందనుకోండి. ఆయన ఇన్ ఫ్యూచర్‌లో ఎలాంటి మందులు వాడినా గూడా ఆయన లైఫ్‌లో ఎప్పుడు ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ కాదు. ఆ హస్బెండ్ వైఫ్ రిలేషన్‌షిప్ అనేది ఎప్పుడు సాల్వ్ కాదండి. సో, దాని బదులు ఏం చేయాలంటే మీరు మీ హస్బెండ్‌కి ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడి ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది అది అండర్‌స్టాండ్ చేసుకొని డాక్టర్ దగ్గర వెళ్ళి దాని గురించి ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు అంటే యాస్ ఎ వైఫ్ మీరు ఏం చేయాలంటే సపోర్టివ్‌గా ఉండాలి. సరే ఇదొక్కసారినే గదా ఫెయిల్యూర్ అయింది. రెండోసారినే గదా ఫెయిల్యూర్ అయింది. ఆ ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి అప్పుడప్పుడు అలా అవుతది. మన స్ట్రెస్ వల్ల ఇప్పుడు ఇంత టెన్షన్ ఉంది. ఈ స్ట్రెస్ ఉంది. ప్లస్ సరిగ్గా రెస్ట్ లేదు. సరిగ్గా నిద్ర లేదు. ఇవన్నీ ఉండడం వల్ల నీకిలా ప్రాబ్లమ్ అవుతుంది అంతే. నీకేం లేదు. అన్నీ మంచిగా అవుతది. మంచిగా ఎక్సర్సైజ్ చెయి. మంచి ఫుడ్ వండి పెడతాను. నువ్వు అలాంటి ఫుడ్ తిను. దాంతో పాటు అలా చేసినా గూడా నీకు తగ్గట్లేదు అంటే, మనం మంచి డాక్టర్ దగ్గర వెళ్ళి దీని గురించి డిస్కస్ చేద్దాము. ఏం చేద్దాం? ఏం మందులు వాడదాం? అవన్నీ డిస్కస్ చేద్దాము. అలా మీరు సపోర్టివ్‌గా ఉన్నారనుకోండి మీ హస్బెండ్‌కి, అప్పుడు న్యాచురల్‌గానే మీ పార్ట్నర్‌లో మీకు ఆ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గానీ అలాంటి ప్రాబ్లమ్ ఉందనుకోండి, న్యాచురల్‌గానే ఆయనకు సాల్వ్ అయిపోతది. ఎందుకంటే నేను చూసే చాలా కేసెస్‌లో 95% కేసెస్‌లో ఈ ప్రాబ్లమ్ అనేది ఓన్లీ సైకలాజికలే. ఆ సైకలాజికల్‌గా ఎందుకొస్తాయి? ఆ పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ, స్ట్రెస్ వల్ల
వీళ్ళందరూ ఏదో చాలా వీడియోస్ చూస్తారు. పోర్న్ వీడియోస్ చేసి, ఆ పోర్న్ వీడియోస్‌లో వాళ్ళు గంటలు, గంటలు చేస్తుంటారు. ఆ గంటలు, గంటలు చేసేది చూడడం వల్ల వాళ్ళకేమనిపిస్తది, నేను గూడా చేయొచ్చేమో అనిపిస్తది. కానీ ప్రాక్టికల్‌గా వరల్డ్‌లో వచ్చినప్పుడు, ఆయన పెళ్లి అయినాక కలవడానికెళ్ళినప్పుడు, ఆయన 5 నిమిషాలు, 10 నిమిషాలకినా ఎక్కువ చేయలేకపోతాడు. కానీ ఆయన స్తోమతకి, ఆయన స్టామినాకి 10 నిమిషాలు గూడా మంచిదే, కరెక్టే. 10 నిమిషాలు మీరు చేయగలుగుతున్నారంటే అది పర్ఫెక్ట్ అన్నట్టు. కానీ మీరు ఆ వీడియో చేసి గంటలు, గంటలు చేయలేకపోతున్నానని ఆ యాంగ్జైటీ ఆయనలో డెవలప్ అయిందనుకోండి, అప్పుడది ఎప్పటికి బయటకు రాదు. ఆయన దాని నుంచి బయటకు రాలేకపోతాడు. సో, వ్యూవర్స్, అందుకే నేను చెప్పడం ఏందంటే, మీకు ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది, మీకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉంది, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, అప్పుడు మీరు టెన్షన్ పడే బదులు, యాంగ్జైటీ తీసుకునే బదులు ఫస్టు డాక్టర్‌తో కాదు, మీ వైఫ్‌తో గానీ, మీ గర్ల్ ఫ్రెండ్‌తో గానీ డిస్కస్ చేయండి. అండ్ మీరు గూడా ఏందంటే, మీ హస్బెండ్‌ని సపోర్టివ్‌గా తీసుకోండి. సపోర్ట్ ఇవ్వండి. ఈ ప్రాబ్లమ్ గురించి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇద్దరూ కూర్చొని మ్యూచువల్‌గా మీరు అండర్‌స్టాండింగ్ చేసుకొని, దీని నుంచి బయటకెలా రావాలి అని డిస్కస్ చేసుకొని, మంచి ఎక్సర్‌సైజు, మంచి ఫుడ్డు, స్ట్రెస్ తగ్గించి ఇవన్నీ చేశారనుకోండి, న్యాచురల్‌గానే మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ చేసినంక గూడా మీకు సొల్యూషన్ దొరకట్లేదు అంటే, ఇద్దరు కలిసి రండి. ఇద్దరు కలిసి డాక్టర్‌ని కలవండి. డాక్టర్‌ని కలిసి డాక్టర్ చూసి ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది చూసి మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్తారు. అది సాల్వ్ చే ఆ సొల్యూషన్ దొరికిందనుకోండి, మీరు ఫాలో అయిందనుకోండి, మీకు ఎలాంటి ఇష్యూస్ రాదు. ఎందుకంటే నేను చూస్తాను చాలా పేషెంట్స్ ఓన్లీ హస్బెండే వస్తాడు, వైఫ్ రాదు. ఎందుకంటే వాళ్ళు సిగ్గో ఏదో ఒక దాంట్లో రాదు. ఇద్దరు కలిపి రావాలి. ఇద్దరు కలిసి రావాలి. ఇద్దరు కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడే మీ సెక్షువల్ లైఫ్ అనేది బావుంటదండి. అర్థమైందా వ్యూవర్స్? సో, ఎప్పుడైనా మీ పార్ట్నర్ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎప్పుడు పాజిటివ్ రియాక్షన్ ఇవ్వండి. మీ హస్బెండ్ గానీ, మీ గర్ల్ ఫ్రెండ్ గానీ, మీ పార్ట్నర్‌కి దీని గురించి మీరు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి. సపోర్టివ్ ఇవ్వండి. అప్పుడు డెఫినిట్‌గా మీ సెక్షువల్ లైఫ్ అనేది బావుంటదండి. సో, ఇలాంటి రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా మీకు అవసరం ఉంటే, ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద నంబర్‌కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండండి. థాంక్ యూ అండి.